సూపర్ కూల్ షర్ట్లో ఉంది. గాంధీ గారు రండి. అందరికి నమస్కారం. ఆదిత్య గురించి చెప్పాలి, ఏం చెప్పాలన్నా నేను. ఆదిత్య అనుకునేవాడు ఇతను పెద్ద ఆర్ట్ డైరెక్టరు, అతను ఎట్లా అప్రోచ్ చేయాలి, సినిమాలు చేసి బిజీగా ఉంటాడు కానీ ఫస్ట్ అతని మనసులో బాగా పెద్ద సందేహం ఉండేది. ఓ రోజు ఇలానే ఒక 2-3 టైమ్స్ కాల్ చేశాడు కానీ కలవలేకపోయాను. లాస్ట్ ఓ రోజు కలిసినప్పుడే ఎప్పుడైతే కథ చెప్పాడో ఐఎమ్ రియలీ లే బ్రో, నేను చేస్తున్నా ఇది, ఖచ్చితంగా ఇది నేను చేస్తున్నాను. ఎందుకంటే ఇది 90s, నేను కూడా 90sలో పెద్ద అది ఏమంటారు సార్, అది దగ్గర రాసేస్తారు. 90sలో అవన్నీ నేను నా లైఫ్లో ఏం జరిగింది అంటే కంటిలో కనబడుతుంది మనోడు చెప్తుంటే. మా ఫాదర్తో ఎలా ఉండేవాడిని, మన ఎగ్జామ్స్ది అది ఎలా ఉండేది అవన్నీ చూసే వరకు లేదు, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఇంటర్వెల్ బ్లాక్ వరకు చెప్పాడు. బ్రదర్ నాకు ఒక 10 minutes కావాలి టైం అన్నా. బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చా. ఆ తర్వాత పూర్తి చెప్పినప్పుడే నా లైఫ్లో జరిగినాయి, మా ఇంట్లో ఏం జరిగింది, నేను మా సిస్టర్తో ఇలా ఉండేవాడిని, మా బ్రదర్తో ఇలా ఉండేవాడిని, మా ఫాదర్తో ఇలా ఉండేవాడిని. మా మదర్ కూడా ఎప్పుడు ఉప్మానే వేసేది ఇంట్లో. మేము కాకుండా ఏదో చేస్తే బాగుండేది కదా అంటే అప్పుడు మా అమ్మ, మీరు పెద్ద రాజుల వంశం, మీకు అన్నీ కాదని మా మదర్ అనేది. అవన్నీ బాగా నచ్చాయి. దానికి తోడు ఒక శివన్న, ఇంకా అన్న గురించి చెప్పేది ఏం లేదు, అందరికీ తెలుసు. తర్వాత వాసుకి మేము, తర్వాత కిడ్స్, దే హ్యావ్ డన్ గ్రేట్. కానీ మళ్ళీ ఒకసారి 90sకి వెళ్తాం దీనివల్ల. అంటే 90s వాళ్ళు ఉన్నారా? యా, డన్. అలానే మన డిఓపి అజీం భాయ్, మాకు ఎలా ఉండే అంటే లొకేషన్ చాలా కంజెస్టెడ్గా ఉండేది. దాన్ని ఎలా చేయాలి, ఎలా డిజైన్ చేయాలి అంటే లేదు బ్రో ఇలా వెళ్దాం అని ఆ విధంగా. అలాగే మన సురేష్ బొబ్బిలి గారు, గుర్తుపట్టలేకపోయాను అన్న మ్యూజిక్ విషయంలో కానీ. అలానే మన ఎడిటర్ శ్రీధర్, కాస్ట్యూమ్ గారు, శ్రీదేవి, తర్వాత బ్రదర్స్ అందరు బాగా సపోర్ట్ చేశారు. ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. అసలు ఫాదర్ క్యారెక్టర్ అయితే అసలు మా ఫాదరే కనపడ్డాడు. మా ఫాదర్ ఇదే, సాయంత్రం వస్తే హోంవర్క్, తర్వాత ఎగ్జామ్స్ వస్తే చెక్ చేయడం, ఇవన్నీ చాలా ఉన్నది. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నవీన్ మేడారం గారు, అలాగే ఈ టీవీ విన్ బ్యాచ్కి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ గాంధీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కొంచెం మాట్లాడవును. ఫస్ట్ గాంధీ గారికి మైక్ ఇచ్చినప్పుడు అసలు ఇంత మాట్లాడేవారు కాదనమాట, చూసారా. ఇప్పుడు రాజశేఖర్ గారికి కూడా